ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి జూలై 20, 21, 22, 23 తేదీలు చాలా సాధారణమైన రోజులు కావు. ఈ 4 రోజులలో మీ జీవితంలో కనిపించిన ఎన్నో మార్పులకు నాంది పలకబోతున్నాడు. కొంతమంది చాలా రోజులుగా ఎదురుచూసిన శుభవార్త వినే అవకాశం ఉంది. మరికొందరికి అకస్మాత్తుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయవచ్చు. మీతో నవ్వుతూ మాట్లాడుతున్న వారిలో నిజంగా మీకు తోడుగా నిలిచేవారెవరు? మీ ఎదుగుదలను చూసి అసూయ పడుతున్న వారు ఎవరు? మీ అదృష్టానికి అడ్డంగా ఉన్న పరిస్థితులు ఏవి? మీరు చేయబోయే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును ఎలా మార్చబోతుంది? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలకు ఈ గోచారం స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివర్లో చెప్పే ఒక ముఖ్యమైన గోచార సూచన మీ జీవితంలో పెద్ద తప్పును తప్పించడంలో సహాయపడే అవకాశంగా ఉంది. వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మిథున రాశి ఉన్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే భగవంతుని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ కామెంట్‌లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. మీ ఒక్క కామెంట్ ఎంతో మందికి సానుకూల శక్తిని అందిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ 4 రోజుల చంద్రగోచారం మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు తీసుకురాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి జూలై 20, 21, 22, 23 తేదీలలో చంద్రుడి గోచరం చాలా ఆసక్తికరమైన మార్పులు తీసుకురాబోతుంది. జూలై 20న చంద్రుడు కన్య రాశిలో హస్త నక్షత్రం నుండి సాయంత్రం 7:09 చిత్తా నక్షత్రంలోని ప్రవేశిస్తాడు. జూలై 21న ఉదయం 7:54 తులారాశిలోనికి, రాత్రి 8:48 స్వాతి నక్షత్రంలోకి వెళ్తాడు. జూలై 22న తులారాశిలో స్వాతి నుండి రాత్రి 11:08 విశాఖ నక్షత్రంలోకి మారతాడు. జూలై 23న సాయంత్రం 7 గంటలకు వృశ్చిక రాశిలోని ప్రవేశించి 6వ భావ ప్రభావాన్ని ప్రారంభిస్తాడు. ఈ 4 రోజులలో 4వ భావం, 5వ భావం, 6వ భావం ప్రభావాలు వరుసగా కనిపిస్తాయి. అందుకే ప్రతి నిర్ణయాన్ని తొందరపడి కాకుండా తెలివిగా తీసుకుంటే ఈ గోచారం మీకు అనుకూలంగా మారే అవకాశాలు బలంగా కనిపిస్తాయి. జూలై 20న హస్త నక్షత్ర ప్రభావం వల్ల ఇంటి వాతావరణం, మనశ్శాంతి, కుటుంబ బాధ్యతలు ఎక్కువగా గుర్తుకు వస్తాయి. సాయంత్రం తర్వాత చిత్తా నక్షత్ర ప్రభావం మొదలవ్వడంతో పనుల్లో వేగం పెరుగుతుంది. కానీ అదే సమయంలో చిన్న చిన్న చేకాకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో మాట్లాడేటప్పుడు మాటల్లో మర్యాద పాటిస్తే మంచి పేరు వస్తుంది. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తి ఈ రోజు మీ పనిని గమనించే అవకాశం ఉంది. ఈ రోజు చేసిన క్రమశిక్షణతో కూడిన పని రాబోయే రోజుల్లో మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ వెంటనే పెట్టుబడులు పెట్టకంటే ఒక్కసారి లెక్కలు చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. పాత కస్టమర్లు మళ్ళీ సంప్రదించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో అవసర ఖర్చులు పెరిగితే అవకాశం ఉన్నందున ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు చేయండి. చిన్న మొత్తంలో వచ్చిన ఆదాయాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఈ రోజు పొదుపు చేసిన డబ్బే రేపటి పెద్ద అవకాశానికి బలమవుతుందని గుర్తుంచుకోండి. ఆరోగ్యపరంగా నిద్రలేమి, మెడ నొప్పి లేదా అలసట కొంత ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి భోజనం చేయడం, నీరు ఎక్కువగా తాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా కోపాన్ని తగ్గించుకుని మాట్లాడితే వెంటనే పరిష్కారం దొరుకుతుంది. పెద్దల మాట వినడం వల్ల ఒక ముఖ్యమైన సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జూలై 21న చంద్రుడు ఉదయం తులారాశిలను ప్రవేశించి 4వ భావం నుండి 5వ భావంలోకి అడుగు పెడతాడు. రాత్రికి స్వాతి నక్షత్ర ప్రభావం మొదలవ్వడంతో కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు జీవితంలోకి రావడం ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మొదట కాస్త భయం కనిపించినా అదే మీ ప్రతిభను నిరూపించే అవకాశంగా మారుతుంది. మీపై నమ్మకం పెట్టుకుంటే ఫలితం కూడా అంతే గొప్పగా ఉంటుంది. వ్యాపారస్తులు ఈ రోజు మార్కెట్ పరిస్థితిని బాగా అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే మంచి లాభం కనిపిస్తుంది. కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకుండా ప్రతి నిబంధన చదివి ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా రావాల్సిన డబ్బు ఆలస్యంగా వచ్చినా చివరకు చేతికి చేరుతుంది. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మేలు చేస్తుంది. ధైర్యం ఉంటే అవకాశాలు మీ ముందే నిలబెడతాయి. ఈ రోజు మీకు అర్థమవుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం గురించి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మాట్లాడుతున్న సంబంధాల్లో అపార్థాలు తగ్గి నమ్మకం పెరుగుతుంది. ప్రేమికులు ఒక్కనొకరు అర్థం చేసుకుంటే బంధం మరింత బలపడుతుంది. అనవసర అనుమానాలకు దూరంగా ఉండండి. హృదయపూర్వకంగా మాట్లాడిన ఒక్క మాటే ఈ రోజు మీ బంధాన్ని మరింత అందంగా మార్చగలదు. జూలై 22న చంద్రుడు తులారాశిలో స్వాతి నక్షత్రంలో కొనసాగి రాత్రి విశాఖ నక్షత్రంలోని ప్రవేశిస్తాడు. 5వ భావ ప్రభావం వల్ల అదృష్టం మీ వైపు నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్టులో పాల్గొనే అవకాశం ఉంది. మీ ప్రతిభను గుర్తించి ప్రశంసించే వ్యక్తులు కనిపిస్తారు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త ఈ రోజు వినే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు చదువులపై ఏకాగ్రత పెరుగుతుంది.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గుర్తింపు వచ్చే విధంగా ఫలితాలు కనిపిస్తాయి. గురువుల సలహా మీ విజయానికి ప్రధాన కారణం అవుతుంది. చివరి విషయంలో భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీరు ఈ రోజు చేసే కష్టమే రేపటి విజయాన్ని నిర్మించే పునాది అవుతుంది. కుటుంబ జీవితంలో ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో మంచి వార్త వినే అవకాశం ఉంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభ సమాచారం అందుతుంది. ఇంట్లో నవ్వులు పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఒకరికొకరు తోడుగా నిలబడితే కుటుంబ బలం మరింత పెరుగుతుంది. జూలై 23న సాయంత్రం వరకు 5వ భావ ప్రభావం కొనసాగి, తర్వాత చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి 6వ భావాన్ని ప్రారంభిస్తాడు. విశాఖ నక్షత్ర ప్రభావం వల్ల ఉదయం వరకు పనులు సాఫీగా సాగినా సాయంత్రం తర్వాత కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు సహోద్యోగులతో వాదనలు పెట్టకుండా తమ పనిపైన దృష్టి పెట్టాలి. మీ ప్రశాంతత స్వభావమే ఈ రోజు మీకు పెద్ద రక్షణగా నిలుస్తుంది. వ్యాపారస్తులు అప్పులు, రుణాలు, చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. లెక్కలు స్పష్టంగా ఉంచితే భవిష్యత్తులో సమస్యలు రావు. ఆరోగ్యపరంగా అలసట, జీర్ణకోశ సమస్యలు లేదా ఒత్తిడి పెరిగే అవకాశం ఉండడంతో విశ్రాంతి కూడా సమయం కేటాయించండి. శత్రువుల మాటలను స్పందించకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ విజయం చూసి విమర్శించేవారు ఎప్పుడూ ఉంటారు, కానీ మీరు అడగకుండా ముందుకు నడిస్తే అదే వారికి సరైన సమాధానం అవుతుంది. ఈ 4 రోజుల చంద్రగోచారం మొత్తంగా చూస్తే మొదట మనశ్శాంతి, తర్వాత అవకాశాలు, ఆ తర్వాత అభివృద్ధి, చివరికి పరీక్షించే పరిస్థితులను చూపిస్తుంది. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటే ఈ గోచారం మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా తయారు చేస్తుంది. భయం కాదు, విశ్వాసం మీ ఆయుధం కావాలి. కష్టం కాదు, పట్టుదల మీ బలం కావాలి. మీరు చేసే ప్రతి మంచి అడుగు మీ జీవితంలో కొత్త విజయాలకు నాంది పలకబోతుందని విశ్వసిస్తూ ముందుకు సాగండి. ఇవే మిథున రాశి వారికి జూలై 20, 21, 22, 23 తేదీల గోచార ఫలితాలు. వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. అలాగే శ్రీరాముని అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన జ్యోతిష్య విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.